నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక భయంకరమైన నిజం గురించి మాట్లాడుకోబడుతున్నాం. హై అలర్ట్. మనం ఇప్పుడుంటున్న భారతదేశం మనం ఉండడానికి సేఫ్ కాదు. ఆశ్చర్యపోయారా? అవునండి, ఇది నిజం. ఇది ఏ టెర్రరిజం వలనో లేక మరో విషయం వల్ల అయితే కాదు. మనిషి జీవితానికి అవసరమయ్యే స్వచ్ఛమైన గాలి మన దేశంలో కరువైంది. అవును, ఇది నిజంగా నిజం. మనం పీలుస్తోంది గాలి కాదు, విషం. దీని గురించి కొన్ని రోజుల ముందే నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తున్నాను, చూడండి. మన భారతదేశం ఎందుకు సేఫ్ కాదు, మనం పీలుస్తున్న ఈ విషయం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసి అలర్ట్ అవ్వండి. ప్రపంచం అంతా పట్టి పీడిస్తున్న జాడ్యం వాయు కాలుష్యం. పీల్చే గాలి లేకపోతే జీవించే జీవే ఉండదు. అలాంటి స్వచ్ఛమైన గాలి మన దేశంలో ఇప్పుడు లేదు. వారం రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి అనేదే లేకుండా అక్కడ AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ అని రిపోర్ట్లు వచ్చాయి. మనం పీల్చే గాలి స్వచ్ఛత సూచించే సూచిక అన్నమాట ఇది. ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ అయినా ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటి, కన్ఫ్యూజ్ అయ్యారా? అయితే ఇది వినండి. ఢిల్లీ గాలి నాణ్యత వెరీ పూర్ నుండి పూర్కు మెరుగైంది. అంటే ఢిల్లీలో AQI పూర్ లెవెల్కి దిగి వచ్చిందన్నమాట. ఇదో గొప్ప ఇంప్రూవ్మెంట్ కదా, కాబట్టి గుడ్ న్యూసే కదా అని అనుకున్నారు. ఢిల్లీలో గాలి స్వచ్ఛత వెరీ పూర్ నుండి పూర్కి దిగి వచ్చింది. అంటే రోజుకి 10 సిగరెట్లు కాల్చినంత పాయిజన్ నుండి ఇప్పుడు 7 సిగరెట్లకు దిగి వచ్చింది. అంతే. ఇప్పుడు అర్థమైందా? ఇది బ్యాడ్ న్యూసే కదా. దాదాపు ప్రతి సంవత్సరం స్మోక్ బ్లాంకెట్, డెత్ బ్రీత్, టాక్సిక్ హేజ్, ఎయిర్ అపోకలిప్స్ వంటి భారీ పదాలతో న్యూస్ ఛానల్స్ హడావిడి తప్ప ఇంకేమీ జరగట్లేదు. గత కొన్ని రోజులు ఢిల్లీ AQI 494 వరకు వెళ్ళింది. అంటే 500కి కేవలం 6 పాయింట్స్ దూరంలో ఉంది. అంటే ఇక శ్వాస కూడా తీసుకోకండి కేటగిరీకి చేరుకున్నారు. ఐడియల్ AQI అంటే 0 నుండి 100 మధ్య ఉండాలి. ఢిల్లీకి బెస్ట్ డే కూడా 193, 193. అది కూడా మెడికల్గా అన్సేఫ్. అంటే మనం రోజు ఢిల్లీలో పాయిజన్ పీల్చుకుంటూ దాన్ని నార్మల్ అని అలవాటు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇదే స్క్రిప్ట్ ఫాలో అవుతుంది. GRAP 1, GRAP 2, GRAP 3, GRAP 4. అసలు GRAP అంటే ఏంటంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటారు. కానీ దీని పూర్తి పేరు ఇంత ఉన్నా కానీ దాన్ని ఎవరు అమలు చేయట్లేదు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు. గ్రాప్ అమలు చేస్తామంటారు, ఆ తర్వాత గ్యాప్ తీసుకుంటారు. గాలి ఇంత బ్యాడ్ ఉన్నా గ్రాప్ అయితే ఎత్తేస్తారు. ఇదే సీన్ రిపీట్ అవుతోంది. అప్పుడు సుప్రీంకోర్టు ఎంట్రీ ఇస్తుంది. ప్రతి సంవత్సరం కోర్టు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఒక్కో రేంజ్లో పెరుగుతూ ఉంటుంది. ఈసారి చీఫ్ జస్టిస్ సుర్ఖాన్ గారు సూటిగా ఒక మాట అడిగారు. మీ యాక్షన్ ప్లాన్ ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరేమైనా ఎఫెక్టివ్ చేంజ్ తెచ్చారా, లేదా మీ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిందా, లేదా హాఫ్ హార్టెడ్గా చేశారా అంటే కోర్టు కూడా అడుగుతోంది. అంటే మనం ఆ సీరియస్నెస్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది బ్రో? ఏదైనా వర్క్ అవుతుందా? సరిగ్గా కోర్టులో మాటలో చెప్పాలంటే సక్సెసివ్ గవర్నెన్స్, హెసిటెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడుతున్నాయి. ఎవిడెన్స్ లేకుండా, అంటే సింపుల్గా PRతో పొల్యూషన్ సమస్య సాల్వ్ అవ్వదు. రియల్ యాక్షన్ అనేది కావాలి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఇది కేవలం ఢిల్లీ సమస్య అనుకుంటే పొరపాటు ఫ్రెండ్స్. మన ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కూడా ఇప్పుడు టాక్సిక్ హాల్ ఆఫ్ ఫేమ్లో జాయిన్ అయింది. ఎప్పుడో ఒకప్పుడు ముంబై వాళ్ళు గర్వంగా చెప్పుకునేవాళ్ళు, రెంట్ల ఆకాశాన్ని ఏంటినా ట్రాఫిక్ హెల్ అయినా మా గాలి మాత్రం చాలా క్లీన్, ఎందుకంటే మాకు సముద్రం ఉంది అని కాలర్ ఎగరేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. మొట్టమొదటిసారిగా ముంబైలో గ్రాప్ 4 అమలు చేశారు. అంటే అత్యధిక రెస్ట్రిక్షన్స్. కన్స్ట్రక్షన్ స్టాప్ అయింది, డస్ట్ జనరేషన్ యాక్టివిటీస్ బ్యాన్ అయ్యాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇండస్ట్రీస్కి వార్నింగ్స్, 50కి పైగా సైట్లు షట్ డౌన్ కూడా చేశారు. అంతేకాదు పూణేలో AQI ఒక్కసారిగా స్కై రాకెట్ అయింది. కోల్కతాలో 144 నుంచి 417కి ఎగిరింది. ఒక రాత్రి ఢిల్లీ తర్వాత రెండో ప్లేస్ కోల్కతాదే. నిజం చెప్పాలంటే భారతదేశంలో ఒక మెట్రో సిటీ ఒక్క మెట్రో సిటీ కూడా క్లీన్ ఎయిర్ లేదు. 2015 నుండి 2025 వరకు 10 సంవత్సరాల డేటా చూస్తే ఒక్కరోజు కూడా సేఫ్ ఎయిర్ రికార్డ్ ఎక్కడా అవ్వలేదు. ఢిల్లీ కాదు, ముంబై కాదు, చెన్నై కాదు, కోల్కతా కాదు, బెంగళూరు, హైదరాబాదు కాదు, ఒక్కటి కాదు, 11 పెద్ద సిటీలు, 10 ఏళ్ళు, 0 గుడ్ ఎయిర్ డేస్. ఇప్పుడు చెప్పండి, మనిషి జీవించడానికి భారత్ సేఫా? సరే, సమస్య తెలిసింది. అసలు దీనికి అందరికీ కారకులు ఎవరు? ఎవరిది తప్పు? సులువుగా రైతుల మీద నింద వేసేస్తారు. పంజాబ్, హర్యానాలో ఎక్కువగా గడ్డిని తగలబెడుతూ ఉంటారు. కానీ ఈ ఏడాది అది కూడా భారీగా తగ్గింది. అయినా స్మోక్ మాత్రం తగ్గలేదు. రైతుల్ని నిందించడం చాలా ఈజీ,
చాలా చాలా ఈజీ, ఎక్స్క్యూజ్ కూడా అని సుప్రీంకోర్టు కూడా అనింది. ఇది గడ్డి కాల్చడం వల్ల వచ్చిన పొగ మాత్రం కాదు. కార్లు, కన్స్ట్రక్షన్ డస్ట్, వేస్ట్ బర్నింగు, ఇండస్ట్రీసు, డీజిల్ జనరేటర్సు, వింటర్ ఇన్వర్షను, టోపోగ్రఫీ, అంతకంటే ముఖ్యంగా గవర్నెన్స్ పాలసీస్. ఈరోజు ఇండియాలో ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, జాబ్ మార్చుకోవచ్చు, కానీ క్లీన్ ఎయిర్ పీల్చుకోవాలని ఆశపడడం మాత్రం అది లగ్జరీ, ప్రివిలేజ్, దాదాపు ఫ్యాంటసీ. సైన్స్ చెప్తుంది ఈ పొల్యూషన్ మన లైఫ్ని 10 నుండి 15 ఏళ్ళు తగ్గిస్తుంది. అంటే మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నేళ్ళు బతుకున్నామో దాదాపు అన్నే ఏళ్ళు మనం ఇప్పటికే పోగొట్టుకున్నాం. ఈ విషయంలో యాంటీ స్మోక్ గన్స్ మనల్ని రక్షించవు, యాడ్-ఈవన్ రక్షించదు, 1 వీక్ బ్యాన్స్ రక్షించవు. సిస్టమ్ గ్రౌండ్ ఆఫ్ నుంచి మారకపోతే ప్రతి వింటర్ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇదే హారర్ షో. ఇక చివరిగా ఇది కేవలం సొల్యూషన్ ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్, ఇది పాలసీ ప్రాబ్లం. మనం మారకపోతే మన పిల్లలు ఈ టాక్సిక్ ఎయిర్లో వారసత్వంగా పొందుతారు. మార్పు అనేది మన నుండే రావాలి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి ఎవరో రారు, ఏదో చేయరు. చూస్తున్న మీరు, చెప్తున్న నేను, మీరు మీలాంటి ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. సోషల్ మీడియాలో వినోదానికి, విడ్డూరానికి చేసే క్లిక్కు మీరు మీ తర్వాత తరం జీవించడానికి ఉపయోగించండి. చేయి కలపండి, పర్యావరణం కోసం పోరాడండి. ఎందుకంటే ప్రకృతి మనం కాపాడుకుంటే అది కూడా మనల్ని కాపాడుతుంది. ఈ ఒక్క వీడియో 10 మందికి చేరవేయండి. కాలుష్యరహిత సమాజంలో భాగస్వాములు అవ్వండి. మన భారతదేశాన్ని అన్సేఫ్ నుండి సేఫ్ చేసుకుందాం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.